ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఆ డాన్ని పట్టిస్తే నీకు కంటెంట్ అయ్యే అవకాశాన్ని నిజంగానే ఇస్తాం. పట్టిస్తే వాళ్ళెవరో తెలీదు. మీకు తెలీదా? మాకు తెలీదా? నాకు ఆ పేర్లు విన్నావు? తెలీదండి, తెలీదు అంటే విన్నాను, అది నాకు ఎవరిని కలలేదు కదా. కాకపోతే మాస్ మాధురి ఏంటి అని అంటే ఆమె కొంచెం పెద్ద పెద్దగా మాట్లాడుద్ది, గొడవ పెట్టుకుంటది, మొత్తం ఏరియాలో గోల చేస్తా ఉంటది. నీకు తెలియదురా బాబు, ఇటు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. మీ గ్యాంగ్ లీడర్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తారు, జాగ్రత్త. అండ్ కాప్ రోల్ వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయం తెలియక పవన్ గారు వెళ్ళాడు, అది అక్కడ గుర్తుంటే ఓకే. ఈ టోటల్ గాడు బయటపడిపోయాడు పాపం. పోలికలు అయితే ఐడియా ఉన్నాయి సార్. బటర్ మిల్క్ లో నిమ్మకాయ పిండాను, చక్కెర వేసాను, స్పూన్ ఎట్టి తిప్పాను, ఇవన్నీ వద్దు. అవన్నీ వద్దు, పాయింట్కి రా. ఓకే, సమయం లేదు మిత్రమా. లేదు మిత్రమా, మిగిలిన వాళ్ళు కూడా అడగాలి కదా. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? Please come to the investigation room. అరే జుల్పాలోడా నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ నువ్వే. గోల్డెన్ ఆపర్చునిటీ మీరు గనక మాకు ఇద్దరు డాన్లు ఎవరో ఒక డాన్ గనక పట్టిస్తే డైరెక్ట్ గా స్ట్రైట్ అవే కంటెండర్షిప్. ఓకేనా? మీ ఆఫర్ నేను కాదలేకపోతున్నా. బిగ్ బాస్ సంజన సైలెన్సర్ డాన్ ని పట్టుకున్నాం. చాలా గొప్ప పని చేశావు. ఉంటుందండి, కాపాడండి. నీ ఖాకీ బట్టలు, తుపాకీ గుళ్ళు, మా నోర్లు నొక్కలేవు ఇన్స్పెక్టర్. మాకు ఒక డాన్ని నిజంగానే మా మీద నమ్మకంతో, మా మీద గౌరవంతో పట్టించిన తనుజాకి ఇంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. స్ట్రైట్ అవే కంటెండర్షిప్ ని ఇస్తున్నాం. చప్పట్లు కొట్టండి. సో ఈ వీక్ క్లాప్స్ బా. మరి కావాలంటే వాళ్ళ పర్సనల్ గా ఏ ఒక్కటి అడగండి సార్, ఇది మాత్రం నేనే చేస్తాను సార్. ఏం చేయాలో కూడా నేనే చేయాలో ఎదుటోడే చేయాలో కూడా ఎప్పుడు డిసైడ్ చేసేదే పుష్పగడే. నేను నీకు చెప్పాను మంచిగా రివీల్ చేయని, కంటెండర్షిప్ కొట్టు అని చెప్పాను నేను నీకు. డైరెక్ట్ గా కంటెండర్ అయ్యే ఛాన్స్ నువ్వు కోల్పోయావు, ఎందుకంటే ఫస్ట్ మేము అడిగినప్పుడు చెప్పలేము. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఈ రోజు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయేది ఎవరు అంటే రాము. కమాన్. అమ్మయ్య దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. ఎక్కడికి సార్? సదుకో. ఎక్కడికి సార్? బట్టలు మార్చి తీసుకెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నా సార్? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా, అంత మాటల కన్నా. బిగ్ బాస్ ఇంద్రజిత్, కామ్జిత్, బిగ్ బాస్ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. చేస్తున్నారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరా నువ్వు. అన్నా సారీ అన్నా, నేను అట్లా చెప్పుంటే ఒకవేళ. చెప్తాను, నేను ఉన్నంత వరకు చెప్తూనే ఉంటారు. లేదు అంటే అయిపోయింది, ఇందాక మీరు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? కన్వే చేసేసానా? ఆయన ఆల్రెడీ గౌరవంతో నేను కన్వే అవ్వలేదు, నేను హర్ట్ అయ్యాను. సారీ, నిజంగా నేను హర్ట్ అయ్యాను. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో సిస్టర్ అండి మీరు ఫీల్. నాకు చెప్పండి. తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో సిస్టర్ అండి మీరు ఫీల్. నాకు చెప్పండి. తిట్టండి పర్లేదు, మీకు తొక్కలో తిట్టారని ఒకళ్ళు తిట్టారని నేను తిట్టాను. నువ్వు తిట్టగానే రెచ్చిపోయి నేనేం తప్పు చేయను. తూ అన్నాడే, నేను తూ అని అన్ను. జనరల్ గా చెప్తున్నాను. సారీ మీరు ఫ్లో అనేటం సారీ చెప్పండి. మెంబర్స్ అందరూ నేను వచ్చి అడిగారు, తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో కెప్టెన్, మీ తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో కెప్టెన్ అంటే అని అందరూ అన్నారు నన్ను. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను తనకి ఏదో విషయం చెప్పి హర్ట్ చేశాను. నేను సుమన నాకు సారీ చెప్పాను, నా తప్పే అని. అది వదిలే గాని నువ్వు గెలకకు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సంజన, మీ జైలు శిక్ష సమయం
ఇంతటితో పూర్తయింది. అయిపోయింది 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 అయిపోయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. బిగ్ బాస్ ఐ లవ్ యూ బిగ్ బాస్. హ్యాపీ దివాళీ. ఎలాంటివి చెప్తేనే మళ్ళీ ఉంచుతారు. ఆయేషా, మెడికల్ రూమ్ కు రండి. దీంట్లో యాక్చువల్లీ టైఫాయిడ్ అండ్ డెంగ్యూ 2 పాజిటివ్ వచ్చాయండి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఆయేషా ఏందా? టైఫాయిడ్ అండ్ డెంగ్యూ పాజిటివ్. టైఫాయిడ్ డెంగ్యూ ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే అనబడింది. పొద్దున్నే రైస్ గిన్నె కడిగాను, టీ గిన్నె కడిగాను, అది కడిగాను. ఎలా ఉంటుంది చెప్పు? మండదా అక్క, మండదా చెల్లి. ఓకే సారీ పవన్. ఎక్స్పెక్ట్ చేసేది సారీ కాదు, దగ్గరికి వచ్చి మాట్లాడతారు అట్లీస్ట్ ఏమైంది అని. ఏంట్రా పొద్దు పొద్దున్నే? రే పొద్దు పొద్దున ఏంట్రా అది? మీ ఫోటో మీద ఎవరో కిల్ అని రాశారు. రమ్య రాసి ఉంటది. నేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్ నా మైండ్ లో అదే ఉంది. రమ్య రాసి ఉంటది. నేను తనుజ కాఫీ డేట్కి వెళ్తున్నాం బిగ్ బాస్. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? మరి చూడు, రొమాంటిక్ గా కూడా చూడట్లేదు. నేను ఏదో చూస్తానంటే అని రాక్షసులాగా చూసాను. నీతో ఏమైనా డేట్ కోసం రుచి అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఐ కెన్ ఫీల్ యూ. బయట ఉన్నప్పుడు వచ్చి చూడు ఒకసారి డేట్, అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. ఆటగాడివే. చూడు సుందరం, ట్రస్ట్ మీ, నా లైఫ్ లో నేను దేన్ని ఎక్కువ ఇంపార్టెంట్ లేకపోతే ఎక్కువ ప్రేమిస్తానో అది నాతో ఉండదు తెలుసా. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఏం చేస్తావు? కొంచెం దూరం డిస్టెన్స్ అటు జరిగి మాట్లాడు. మీరు త్వరగా కోలుకునేందుకు మీకు సరైన వైద్యం అవసరం. హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి బిగ్ బాస్ మిమ్మల్ని అనుమతిస్తున్నారు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. ఓకే గైస్, సో ఐఎమ్ లీవింగ్. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరూ మంచిగా ఆడండి. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఓకే గైస్, టాటా. తనుజ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఏం ఫేక్ దీనిలో పడొద్దు, అంతే చెప్తా నీకు. ఓకే. ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? తనూజ గ్యాంగ్ లీడర్ సంజనాని పట్టించినందున సంజన కంటెండర్ రేస్ నుంచి అవుట్ అవుతారు. మరియు తనుజ కంటెండర్ అవుతారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. రీతు సీక్రెట్ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసినందున మాధురి కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు. తోల తీరిపోయింది. ఓకే బిగ్ బాస్. రీతు కంటెండర్ అవుతారు. అంటారు ఇప్పుడు బిగ్ బాస్ ఇలా రూల్స్ పెడతారు, ఇంత ఉన్న వాళ్ళే తీసుకుంటారు అని ఎవరికి తెలుసు? చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనుకు దాన్ని చేసేవన్నీ దొంగ. అది కాదురా, ఎందుకు తెలీదు. టాప్ 4 or 5 వెళ్తారు, ఆల్రెడీ 2 అయ్యారు, ఇంకా 4 వస్తారు కంటెండర్స్ గా. మినిమం సెన్స్ అది. నీ దానికి బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. పర్ఫార్మెన్స్ చేసే మూడు, ఉత్సాహం అన్ని. ఆల్ ది బెస్ట్. బాగా కెప్టెన్. నా వల్ల ఏం ఫీల్ అవుతున్నావా? నీ వల్లే నా లైఫ్ సంకనాకిపోయిందే. ఏది మంచి చేసినా అది కనపడదు. ఏదైనా ఒక మాట అంటే అది మాత్రమే కనిపిస్తుంది. నాకు అదేంటో అర్థం కావట్లేదు పవన్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మరి ఏంటి క్వశ్చన్ దాంట్లో నాకు అర్థం కాదు. కుక్కలు ఎట్లా నక్కల్లా గరుస్తాయి, ఏదో కొంపలు మునిగిపోయినట్టే. నేనేం అనట్లేదు, బతిని ఆడిస్తావా అని అడిగాను. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. కానీ డైలాగ్స్ ఉన్నాయి కదా, మేము ఇంకేం విషయంలో చాలా ఇండివిజువల్ ప్లేస్. మేము ఒకళ్ళు డబ్బులు ఒకళ్ళు తీసుకోము, అస్సలు ఇవ్వము. రీతు అయితే డైలాగ్స్ మీద డైలాగ్స్. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. ఓపెన్ గా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదేంటి? సోది, అవసరం లేని సోది ఇదంతా. మనం మాట్లాడుకుంటున్నాం కదా, పుచ్చుకల దొంగ అంటే భుజాల దొంగ అని ఆమెకు అనుకుంటుంది. ఎవరు తప్పు చేస్తారు అనుకుంటారు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మాధురి గారు. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. బిగ్ బాస్ గారు, నేను కళ్యాణ్కు
ఎలిమినేట్ చేస్తాను. అందరిలో నేను దివ్యాని తీసిస్తాను, ఎందుకంటే తెలుసు నాకు. ఇంకా అయిపోయింది. నువ్వు ఎవరిని క్యాప్టెన్ చేద్దాం అనుకున్నారు? చెప్తున్నాను ఇమ్ముకి చూసారా సార్ డబుల్ యాక్షన్. తాగింది నేనే కదా అక్కడ పైన. ఇమాన్యుయల్, బాస్ బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కంగ్రాట్స్ టు యూ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.